కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల కూతలు కూసినవు. నోరు జాగ్రత్త. గతంలో మీ నాయన కూడా ముఖ్యమంత్రి ఉండే. ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఎవరు కూడా ఊహించని విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నీ కడుపు అక్కస్సుతో రగిలిపోతోంది. మీరు మీ నాయన మీ కుటుంబమే ఎంతసేపు అహంకారం తప్పించి ఎవరు కూడా అధికారంలో ఉండొద్దు, ఎవరికి కూడా రాజాధికారం రావద్దనే ఆలోచనలో ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు కోతలు కూస్తున్నావు. నోరు అదుపులో పెట్టకపోతే పబ్లిక్ చూస్తున్నారు కదా. ఇప్పటికే ఆల్రెడీ 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ స్థితి ఎక్కడికి చేరుకుందో తెలుసు. అయినా కానీ ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికొచ్చినట్లు నువ్వు కూతలు కూసి కేసీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోను అంటావా? మరి అసలు నీ స్థాయి ఎంత, నువ్వెంత నాకు అర్థం కాలేదు. నువ్వు కూడా మాజీ మంత్రిగా చేసినావు కదా. నీ నోటికి నీ మాట ఎట్లా వచ్చింది? ఈరోజు 65 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇంత రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్లు కూతలు కూర్చున్నావు. ఖబర్దార్, ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారికి గాని మా అధిష్టానానికి గాని ఎవరినంటే వాళ్ళని నోటికొచ్చినట్లు కూతలు కూస్తే ఊరుకోము అని హెచ్చరిస్తున్నా.